చాలామందికి వేడి అన్నం తినాలనే ఉంటుంది. సో ఎంత పప్పు ఉన్నా, ఎంత చారు ఉన్నా, చట్నీ లేనిదే ముద్ద దిగదు. సో ఒకసారి ఈ చట్నీ అయితే ట్రై చేసి చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక పెన్నెమ్మ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించుకోవాలి. అది మీ చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత టమోటాలు కూడా వేసి బాగా పైన తోలు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. టమోటాలు ఆల్మోస్ట్ మగ్గిన తర్వాత దీన్ని చల్లార్చి పెట్టుకోవాలి. ఒక రోట్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న దాన్ని వేడి అన్నంలోకి తింటే ఉంటుంది అబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.